హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఛానల్ అండి. ఈరోజు మనం మన ఛానల్లో జనవరి 26నే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామో చూద్దాం. దేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం లభించింది. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే రూపొందించారు. దీని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో 2 నెలలు వేచి ఉంచారు. జలియావాలా బాగ్ ఉదంతం తర్వాత ఒక్కసారిగా కళ్ళు తెరిచిన భారత నేతలు లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయులు స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అంతటి చరిత్ర ప్రాధాన్యత ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత్ నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయిన మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దాన్ని అమలులోకి తీసుకువచ్చారు. అదే పాలన పూర్తిగా అంతరించి స్వదేశీయులు చేతిలోనికి భారతదేశం వచ్చిన శుభ సందర్భంగా ప్రతి ఏటా రిపబ్లిక్ డే నిర్వహిస్తాం. ఈ పేర్డేలో అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలు పాల్గొంటాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తదితర సమక్షంలో రాష్ట్రాలు సాధించిన అభివృద్ధిని తెలియజేసే శకటాలు ఈ పేర్డేల్లో పాల్గొంటాయి. రిపబ్లిక్ డే రోజు నగరాలు మొదలుకొని గ్రామాల వరకు, పార్లమెంట్ నుంచి పంచాయతీ కార్యాలయాల వరకు ఊరూరా వాడవాడ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరుగుతాయి. థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్ బాయ్. నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బాయ్ ఎవ్రీవన్.